నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్. ఆస్ట్రో న్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాఖీ పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల శక్తియుక్తులు పెరగబోతున్నాయి. ఈ రాఖీ పౌర్ణమి ఎప్పుడొస్తుందండి? 2024వ సంవత్సరం ఆగస్టు 19వ తారీఖున రాఖీ పౌర్ణమి అనేది కూడా వస్తుంది. మీకు తెలిసినటువంటి విషయమే. ఈ పౌర్ణమికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. మనకేంటంటే ఈ యొక్క రాఖీ పౌర్ణమికి ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే, దీనికంటే ముందు 16వ తారీఖు మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది. వరలక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం 16వ తారీఖు ఆగస్టు మాసంలో. 17వ తారీఖున మనకు శని త్రయోదశి వస్తుంది. శుక్ల త్రయోదశి, శని త్రయోదశి, అద్భుతమైనటువంటి శక్తియుక్తులు గలటువంటి శని త్రయోదశి మనకు ఆ రోజు వస్తుంది. నేను పదే పదే ప్రతి ఒక్కరికి నేను వివరంగా మీకు చెప్పేది ఏంటంటే, 17వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి ప్రతి ఒక్కరు కూడా శని హోమం జరిపించుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఏదైనా కూడా శని హోమం జరిపించుకోవడానికి మేము చేస్తున్న దగ్గరికి మీరు రానవసరం లేదండి. మీ పేరు గోత్రనామాలు మాకు పంపించినట్టయితే మేమే శని హోమం జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీ పేరు మీద జరిగినట్టుగా నేనే మీకు పంపించడం జరుగుతుంది. ఇదివరకు శని హోమం జరిపించుకున్నటువంటి వారు కూడా ఈ సంవత్సరం జరిపించుకోండి. ఈ 17వ తారీఖున జరిపించుకోండి. చాలా మేలు జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, 17వ నంబర్ అనేది అద్భుతం. అంటే 1 + 7 8. ఆగస్టు మాసం 8. చూసారా? 8వ నంబరు శనివారం. అంటే శనివారానికి శని అధిపతి మనం చెప్పేది. ఈ 17వ నంబర్కి శని అధిపతి. ఈ 8వ నంబరు అంటే 8వ మాసం ఆగస్టు మాసానికి శని అధిపతి. 2024వ సంవత్సరానికి శని అధిపతి. చూసారా? ఇలాంటి కాంబినేషను మళ్ళీ మళ్ళీ రాదండి. మీరు మళ్ళీ మళ్ళీ చూడలేరు. అందుకే మకర రాశి, కుంభ, మీన, వృశ్చిక, కర్కాటక రాశి వారు కంపల్సరీ శని హోమం జరిపించుకోవాలి. నాకు తెలిసి 12 రాసులు జరిపించుకున్న ఫ్యూచర్లో ఎలాంటి శని ప్రభావం రాదండి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని దశాకాలం, శని అంతర్దశాకాలం, ఇవన్నీ కూడా మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా మనకెప్పుడు శని అనేది వదిలిపెట్టినట్టే. ఇంకా శని అప్పుడే చెప్తాడు, కుంభరాశిలో శని ఉన్నప్పుడు మాత్రమే శని వినతులు స్వీకరిస్తాడు. అప్పుడు ఎవరైతే అభ్యర్థనలు సమర్పిస్తారో వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళని మినహాయించేస్తాడు. వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళను ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా 12 రాశులలో జన్మించిన వారు ఎవరో నాకు తెలిసి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పగానే అందరూ చేయించుకున్న భూప్రపంచంలో అందరూ చేయించుకుంటారని నేను అనుకోను. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు ఈ విషయాన్ని విశ్వసించే వాళ్ళు ఉండరు, కొందరు విశ్వసిస్తారు, కొందరు డైలమాలో ఉంటారు, కొందరికి ఫైనాన్షియల్ స్తోమత ఉండదు. అందరూ చేయలేరండి శని హోమం. కేవలం ఎవరికైతే అనుగ్రహం ఉంటుందో వాళ్ళే చేసుకుంటారు. ప్రతి ఒక్కరు చేయాలని కూడా ఏం లేదు. కాబట్టి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కానిదంటూ ఏది ఉండదు. సమయానికి మీకు ఏదో రూపంలో ఏదో విధంగా మీరు అది చేయగలిగేంత సత్తా మీకు ఆ శనిదేవుని అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాఖీ పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి తులారాశి వారు కానివ్వండి, వృషభ రాశి వారు కానివ్వండి, మేషరాశి వారు, కుంభరాశి వారు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఈ రాఖీ పౌర్ణమి నుండి వీరికి 1000 రెట్ల శక్తియుక్తులు కలగబోతున్నాయి. ఈ శక్తియుక్తులు కలిగినప్పుడు వీళ్ళకు జరిగేటువంటి మంచి ఏంటి అసలు యాక్చువల్గా? ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో రోజుల నుండి వీరికి ఉద్యోగ ప్రాప్తి కోసమై ఆరాటపడుతున్నటువంటి వారు. కొంతమంది బాగా చదువుతారు, ఏం ఉపయోగం అండి? చదివినా కూడా ఉద్యోగం దొరకదు. వీరు సలహాలు ఇచ్చినటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంటుంది. వీరు సలహాలు ఇచ్చినటువంటి వారు విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి ఉద్యోగం సంపాదించుకుంటారు. కానీ వీరి జీవితంలో ఎప్పుడు ఏదో రకమైనటువంటి సమస్య ఆర్థిక సమస్య ఎక్కువగా వీరికి కలుగుతుందండి. కాబట్టి వీరి పేరులో సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్లో ఉండాలి పేరు.
పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం 270 డిగ్రీస్‌లో గనక ఉన్నట్టయితే, ఆపై ఎక్కువగా అంటే 270-360 మధ్యలో ఉండగలిగితే వారి భవిష్యత్తు బాగుంటదండి. అప్పుడు దానికి వాళ్ళు దేనికి లోటు లేకుండా వారి జీవితం అన్నది కూడా మంచి అత్యద్భుతంగా వీళ్ళు ముందుకు రాణిస్తారండి. అదేవిధంగా వీరికి ఉద్యోగ అవకాశాలలో లేట్ అయిపోతున్నటువంటి వారు ఎక్కువగా ఉద్యోగాలు దొరకక కష్టపడి చదువుకున్నా కూడా ప్రతిఫలం లేకపోయినప్పటికీ వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఈ 4 రాశులకు వచ్చే అవకాశాలు ఈ రాఖీ పౌర్ణమి నుండి మీకు కలుగుతున్నాయి. తర్వాత చాలామందికి వివాహ సమస్యలు, వివాహం అయ్యేదానికో కూడా వారికి నమ్మకం ఉండదు. అసలు నాకు వివాహం జరుగుతుందా? నా జీవితంలో నేను వివాహం చేసుకుంటానా? అని డైలమాలో ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఉంటారండి. మా అమ్మాయికి వివాహం చేస్తామా? ఏజ్ బార్ అయిపోతుంటే తల్లిదండ్రులలో ఆందోళన చెలరేగిపోతుంటుంది. అయ్యో! అసలు చాలామంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం ఎక్కువగా ఏజ్ అయితుంటే సంబంధాలు వచ్చే సంబంధాలు కూడా రావు. ఎందుకంటే ఈమెకి ఎందుకు కాలేదు వివాహం? 22, 23, 23 సంవత్సరాలకు వివాహం చేసుకునేటువంటి వీళ్ళు 30 సంవత్సరాల దాకా ఎందుకు కాలేదు? వివాహం ఏదో లోపం ఉంటది, ఏదో ప్రాబ్లమ్ ఉంటది అని ఎదుటివాడు వాడంతట వాళ్ళే ఆలోచించుకోవడం. అలా ఆలోచించుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ అమ్మాయి విషయంలో ఇంకా ఏజ్ బారైపోయి 31, 32, 33 ఇట్లా 40 సంవత్సరాల వరకు కూడా పోయిన సంఘటనలు కూడా చాలా మందికున్నాయి. మళ్ళా వాళ్ళకి డిఫాల్ట్ ఏమి ఉండదు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓన్లీ మన మీద ఉన్నటువంటి కొంతమందికి అపోహ మాత్రమే. ఆ అపోహతోనే బయటి వాటికి సంబంధాలు మనం చూస్తున్నా కూడా, వెతికినా కూడా అవి కరెక్ట్‌గా సెట్ కాకుండా ఇబ్బంది పడేటువంటి వారికి. మనకు కొన్ని సంబంధాలు చూస్తే మనకు మనం వివాహం సంబంధాలు మన ఇంటి వరకే వస్తాయి. మీ అమ్మాయికి పలానా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. మంచి కుటుంబం నుండి వచ్చాడు. మంచి చక్కటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు. మీ పాపను అడుగుతున్నారు. మరి మీరు వివాహం చేస్తారంటే, లేదండి మా అమ్మాయికి ఇప్పుడు మేము వివాహం చేయదలుచుకోలేదు అని వచ్చిన సంబంధాలను కూడా ఎత్తగొట్టేటువంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఉంటారండి. అంటే ఎత్తగొట్టడం అంటే అమ్మాయికి ఏదో మంచి జరగొద్దని కాదు, జరగాలనే ట్రై చేస్తారండి. కాకపోతే ఏంటంటే అమ్మాయి చదువుకోవడం, లేదంటే ఉద్యోగం చేసుకోవడంలో, లేదంటే అమ్మాయి నిరాకరించడం కొన్ని కారణాలు కూడా ఉంటాయి. కొన్ని విషయాలలో అంటే నేను కొన్ని జాతకాలను పరిశీలన చేసినప్పుడు ఒక ఒక ఫ్యామిలీ ఉందండి. ఒక ఫ్యామిలీ నా దగ్గర కరెక్షన్ వచ్చాయి. అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఏందంటే ముగ్గురు ఆడపిల్లలే. ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరు కూడా చదువుకుంటున్నారు. బీటెక్ ఒకరు, ఎంబీఏ ఒకరు చేస్తున్నారు. ఒక అమ్మాయి డాక్టరు. ఆ డాక్టరు ఆవిడ ఆ పాప ఎండీ వరకు చదువుకుందండి. ఎంబీబీఎస్ పూర్తయి ఎండీ కూడా చేస్తుంది. ప్రైవేట్‌గా క్లినిక్ పెట్టుకుంది బయట. పెట్టుకొని ఆ తల్లిదండ్రులు ఒక విషయంలో స్వార్థం చేశారండి అమ్మాయికి. ఎందుకంటే ఈ అమ్మాయికి వివాహం చేయట్లేదు. వివాహం చేస్తే ఈ అమ్మాయికొచ్చేటువంటి బెనిఫిట్స్ మరి ఇద్దరు పిల్లల్ని వివాహం చేయాలి. మరి ఈ అమ్మాయిని ఎలా మరి? ఈ అమ్మాయిని వివాహం చేసి బయటికి పంపించారనుకోండి, ఇంకా సంపాదన వాళ్ళకు పోతుంది కానీ వీళ్ళకెందుకొస్తది? అని ఒక చిన్న దురుద్దేశం వాళ్ళ తల్లిదండ్రులకు కలిగింది. కలిగి ఆ అమ్మాయికి వివాహం చేయకుండా ఆ ఇద్దరు పిల్లల్ని బాగా చదివిపించుకొని వాళ్ళకి వివాహాలు చేసే వరకు లాస్ట్‌కు చివరి వరకు ఆ అమ్మాయిని అలాగే ఉంచి, ఆ అమ్మాయి నోట్లో నుంచి ఏం వచ్చిందంటే, "ఇక నేను వివాహం చేసుకోనమ్మా. ఇక నేను ఇలానే ఉంటాను. నేను మీ తల్లిదండ్రుల దగ్గర" అంటే ఈ అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు. ఆ అబ్బాయి ఎన్ని సార్లు కూడా వాళ్ళ ఇంటికెళ్ళి అడిగినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు నిరాకరించడం అంటే సంపాదన పరంగా అమ్మాయి ఉంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక ఆ అమ్మాయి మీదనే బ్రతకడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాలు అంటే అందరూ అలాగా ఉంటారని కాదు కానీ కొంతమంది తల్లిదండ్రులు ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ పాప వాళ్ళ తల్లి ఓన్ మదర్ కాదండి, స్టెప్ మదర్. ఓన్ మదర్ అయితే ఇన్ని రోజులు ఆపేదా? ఫస్ట్ భార్యకు పుట్టిన అమ్మాయో ఈ పాప. ఈ అమ్మాయి ఎండీ చేసింది. తర్వాత వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకు వీళ్ళు జన్మించారు. అంటే చూడండి ఎంత స్వార్థం ఉందో ఇక్కడ. పాప విషయంలో చాలా వరకు పిల్లవాడి తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తే ఆ విషయం తెలిసిందండి. లేదు నా అమ్మాయినే నేను వివాహం చేసుకుంటా. ఈ అబ్బాయి డాక్టరే, అమ్మాయినే వివాహం చేసుకుంటా అన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చేయను అన్నాడు.
ఏముందండి తల్లిదండ్రులు ఒక వాళ్ళని కాదని ఈ అమ్మాయి చేసుకున్నది. కాకపోతే నేను ఒకటి చెప్పాను. ఒక విషయం చెప్పాను. ఆ పాప పేరు కరెక్షన్ చేస్తాను. ఆ పాప పేరు కరెక్షన్ చేసి నేనిస్తాను. నువ్వు రాసేయి. రాస్తే అమ్మాయి ఆలోచన అనేది కూడా వస్తది. ఆమె తెలుసుకుంటది. ఖచ్చితంగా తెలుసుకుంటది. ఇప్పుడు ఎందుకంటే అమ్మాయి ఈ అబ్బాయితోని టచ్‌లో ఉంటుంది కాబట్టి రాయండి ఏం ప్రాబ్లమ్ లేదు. నీకు మంచి జరుగుతదని చెప్పాను. సో, వాళ్ళైతే తీసుకొని రాస్తున్నారు. అతి త్వరలో గూడా వాళ్ళకు రిజల్ట్ దక్కుతుంది. ఇది జరిగి ఒక 6 మంత్స్ అవుతుందండి అంతే. సో, నేను జెప్పేదేంటంటే రాఖీ పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల శక్తియుక్తులు పెరగబోతున్నాయి. తులారాశి, వృషభ రాశి, మేష, కుంభరాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. ఇందులో మీ రాశి ఉండాలని గూడా భగవంతుని కోరుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.